మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ నాయకులకు సడన్ గా మెడికల్ కాలేజ్ పైన మరియు బీటీ కళాశాల పైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఎంతో ఏం పూర్తిగా లేదు ఎంతో ప్రేమ వచ్చేసింది సడన్ గా. ఈ ప్రేమ ఎట్లుండాలి అంటే వాళ్ళ చేతుల్లో పవర్ ఉన్నన్ని రోజులు ఎట్లా ₹1,00,00,000కి 100 కోట్లు చేయాలా, 100 కోట్లకి 1000 కోట్లు ఎట్లా చేయాలా, 1000కి 10,000 కోట్లు ఎట్లా చేయాలా, 10,000కి 1,00,000 కోట్లు ఎట్లా చేయాలా అని ఒక కార్యాచరణ పనిచేశారు. ఈ కాన్స్టిట్యున్సీల అభివృద్ధి శూన్యం, జరిగింది ఏమీ లేదు. ఓపెన్ డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అయినా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో గవర్నమెంట్ శాఖలు, అన్ని శాఖల పైన ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. అక్కడి నుంచి మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం అయిపోతూ ఉంది. ఇది చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక బ్యాక్డోర్ రాజకీయం చేస్తున్నారు. బ్యాక్డోర్ రాజకీయం ఎట్లా ఉన్నదంటే వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏదో వెనక నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు. నేను మా ఎవరెవరైతే పార్టీసు మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మెడికల్ కళాశాల కట్టడం కట్టారో సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు 170 కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ నిలబెట్టారు. ఆ బిల్డింగ్ వయస్సు వచ్చి 15 నుంచి 20 సంవత్సరాలకి పరిమితం ఉంది. ఆ రోజు వాళ్ళు వాడిండే స్టీల్ కానీ ఇసుక కానీ అదేవిధంగా వాళ్ళు వాడిండే కంకర కానీ వాళ్ళు వాడిండే ఏ ఒక్క మెటీరియల్లో కూడా క్లారిటీ లేదు. లోపల ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పోలేదు. లోపాయి ఒప్పందం పెట్టుకొని ఆడున్న కాంట్రాక్టర్కి మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్తో లాలూచి పడి భీములు ఎట్లా ఉన్నాయో తెలుసా? పాము ఉన్నట్లుండే భీములు. మీరు దానికి సాక్ష్యం ఇక్కడ ఉన్న పాత్రికేయులే. ఆ రోజు మీకే తీసుకువెళ్ళి నేను ఆ భీములు, ఆ పనితనము, ఆ ఎక్కడ కూడా క్వాలిటీ లేని పని నేను చూపించడం జరిగింది. దానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆలోచన చేసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపీ మోడల్ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకుని వస్తుంది. అంటే అమ్మలే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎందుకు? ప్రభుత్వం కూడా ఉంటుంది, నాణ్యతమైన వర్క్ జరగలేదు, దాదాపు ప్రభుత్వం డబ్బులు 100 కోట్లు ఇచ్చాడ, 50 కోట్ల వరకు కూడా జాతికి జరగలే. లాస్ట్ గారు అక్కడ పనిచేస్తున్న ఈ గారు చాలా మంచి ఆఫీసర్. ఆమె కూడా నేను అడిగిన మాటలు కన్నా ఈ డిపార్ట్మెంట్ నేను ఈ వర్క్ చూసి నాకు చెడ్డ పేరు వచ్చేస్తాను అన్న, నేను నా హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తాను, ఒక లెటర్ నాకు హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేసాను. ఇంత చాలా దయనీయ పరిస్థితిలో ఆ మెడికల్ కాలేజ్ ఉంది. దానికి ఆలోచన చేసిన తర్వాత ఒక్కసారిగా దానికి పీపీపీ మోడల్లో తీసుకొని వచ్చారు. మదనపల్లి హాస్పిటల్ ఈరోజు పూర్తి స్థాయిగా నిర్వీర్యం అయిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ. మీకు తెలుసో లేదో, కరోనాలో సచ్చిన మనుషులు సచ్చినారు. వాళ్ళకి ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ. ఇంకా అక్కడి నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వలేదు. ఏ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని ఉన్న ఇప్పుడు ఎంపీ గారు కానీ ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ ఏమి జరుగుతూ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎంతమంది ఓపీడీలో ఒక రోజుకి పేషెంట్లు వస్తున్నారు, ఇన్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ఓటీ సర్జరీస్ అవుతున్నాయి, ఎన్ని ఐసీయూలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకందరికీ సకాలంలో మంచి వైద్యం కల్పిస్తున్నదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా? నేను ఎమ్మెల్యే అయిన రోజుకి రెండోసారి 32 మంది నర్సులు ఉన్నాడా? ఎంతమంది? 32 మంది నర్సులు, 240, 270, 300 మంది ఇన్ పేషెంట్లు ఉంటున్నారు హాస్పిటల్లో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1400, 1500, 1800 ఈ విధంగా అవుట్ పేషెంట్స్ వస్తున్నారు.
ఓటీ గైనిక్ సర్జరీలు 360 నుంచి 400 గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి. ఇవి కాకుండా వేరే 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 సర్జరీస్ వచ్చింది. దాదాపు ఒక నెలకు వచ్చి 250 నుంచి 300 సర్జరీస్ అవుతున్నాయి. ఇవన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అని చెప్పి 32 మంది కౌన్సిలర్లతో కాలం గడిపేశారు. మేము వచ్చిన తర్వాత 64 మంది అదనంగా నర్సులు ఇచ్చాం. ఇదే కాకుండా డాక్టర్స్ మెడికల్ కాలేజీలో హెచ్ఓడిస్ పని ఏముందంటే, నేను ఎమ్మెల్యే పోయిన రోజుకి వారానికి 5 రోజులు లీవ్ పెట్టేసేది వాళ్ళు. 6వ రోజు వచ్చి సంతకం పెట్టి రాసుకొని వెళ్ళిపోయింది. కొంతమంది లీవ్ కూడా పెట్టకుండా పనిచేస్తున్నారు. ఇవన్నీ గాడిలో పెట్టాం. ఈరోజు ఎక్కడ కూడా నేను వేరే పార్టీల వాళ్ళకి అందరూ తెలియజేస్తున్నాను, మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎవరు అధైర్యపడే అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ యథావిధిగా ఉంటుంది. అది పూర్తి స్థాయిగా ప్రజాసేవ చేస్తుంది. దానికి కావలసిన పూర్తి హంగులు ఇస్తాము. మనం ఎవరైతే మంత్రి గారు సత్యన్న ఉన్నారో ఆయన నేను మాట్లాడాను. ఆయన త్వరలో ఇక్కడికి వస్తున్నారు. మనము కూర్చొని దానికి పూర్తి స్థాయిగా డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వంది, నాది అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియదు. ఇదే కాకుండా ఇప్పుడు బీటీ కళాశాల విశ్వవిద్యాలయ ఇది అవి అయిపోయినాయి, మేము ప్రైవేట్లైజ్ చేసినామంటారు. మీరు చేసింది శూన్యం. మీ జీవో గాల్లో ఉంది, భూమిలో లేదు, ఆకాశంలో లేదు. ఆ జీవో అట్లా ఉంది. బీటీ కళాశాల ఆస్తులు కాపాడింది షాజహాన్ బాషా. 2,60,00,000 రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చింది నేను. అర్థమైందా? 100 years రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రోగ్రామ్ చేయాలంటే ఆ రోజున్న ముఖ్యమంత్రికి, ఆ రోజున్న మా కేంద్ర మంత్రి చిరంజీవి గారికి, వెంకయ్య నాయుడు గారికి అందరికి పిలిచి ఒక 30,000 మందితో మేమే జాతీయ గీతం పాడించి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు మేము. ఇదే కాకుండా బీటీ కళాశాలకు ఈ రోజు కూడా నేను క్లబ్లో కూర్చి దానిపైన ఓల్డ్ స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేశాను. మేము శాఖలు పెంచుతాం, లోకేష్ గారికి మాట్లాడదాం, తప్పకుండా బీటీ కళాశాల అభివృద్ధి చేస్తాం, మీరు కూడా సహకరించండి అని చెప్పి ఓల్డ్ స్టూడెంట్స్ కోరడమైనది. మదనపల్లిలో మీ గత సంవత్సరాలు 2 పర్యాయాలు ఎమ్మెల్యేలు పనిచేశారు. మేము చేసిన పనిలో 10% మీరు చేసింటే మీరు ఏదైనా డిబేట్కి రండి. మీరు ఒకటి మాత్రం బాగా చేశారు, క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారు. అది బాగా చేశారు. మనుషులకంతా క్రిమినల్ కేసులు కట్టించి రోడ్ అడిగితే జైలు, గట్టిగా మాట్లాడితే జైలు, భూ కబ్జాలు అయ్యా నా భూమి నాకు వాపస్ ఇవ్వంటే వాడికి జైలు. ఇది మాత్రం బాగా చేసినాం. మీరు చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఇది తప్ప చేసింది ఏం లేదు. ఈరోజు చెప్తున్నాము, బీటీ కళాశాలకు కాపాడుతూ దానికి యూనివర్సిటీ స్టేటస్ కల్పిస్తూ ఇప్పుడు పెద్దలు మా అన్న లోకేష్ అన్న గారు ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఇస్తున్నారు మదనపల్లి. ఆ యూనివర్సిటీకి మొన్న వచ్చి మా మదనపల్లి సబ్ కలెక్టరు, అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూజీసీ వాళ్ళందరూ చూసి దానికి ఒక ల్యాండ్ సెలెక్షన్ చేస్తూ పూర్తి స్థాయిగా మదనపల్లి అభివృద్ధి దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇదే కాకుండా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేము 6 నెలలు దాటి 7వ నెలలో ఉన్నాము. సిటిఎం రోడ్ క్లియర్ చేసాం, దానికి 12 కోట్ల శాంక్షన్ పెట్టాం. మదనపల్లి టౌన్ అంతా గుంతలమయం చేసేసారు ఈ 10 సంవత్సరాలు. జీరో అడ్మినిస్ట్రేషన్, జీరో. అటువంటి టౌన్కి డబ్బులు లేకుంటే కూడా ప్యాచ్లు వేసి కొంచెం సెటరేట్ చేసాం. ఇవి కాకుండా గ్రామాలకు 6 నెలల్లో గ్రామాలకు 12 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఇచ్చాం. హిస్టరీ ఇది రాసుకోవాలి. ఇట్ ఇస్ ఎ హిస్టరీ. ఇవి కాకుండా టూరిజంలో గుళ్లకు కావాల్సిన లింకేజ్ రోడ్లు 5 కోట్ల రూపాయలకి ఇచ్చాం. ఇది కాకుండా పిఆర్లో దాదాపు ఒక 3 కోట్లు ఇచ్చాం, ఈజీఎస్లో ఇచ్చాం. ఇవి కాకుండా R&Bలో ఇమ్మీడియట్గా ఊరంతా ఎక్కడ చూస్తే మీరు జ్యోతి సినిమా ముందర చూడండి, అదే విధంగా మీరు మిషన్ కాంపౌండ్ ముందర చూడండి, అదే విధంగా వచ్చిందే మన నిమ్మన్పల్లి క్రాస్లో ముందర భాగం చూడండి, ఎన్జిఆర్ ముందర భాగము, మళ్ళీ వచ్చిందే ఏదైతే మదనపల్లి పురపాలక సంఘం బోర్డు ఉంది అక్కడ పూర్తి స్థాయిగా ఇవన్నీ సకాలంలో ప్యాచ్లేసి ప్రజలకు సౌకర్యం కల్పించాం. నీటి సమస్య తాండవం ఆడుతూ ఉంది టౌన్లో. 6 రోజులు నీళ్ళు ఇస్తున్నారు, దానికంతా గాడిలో పెట్టి ఇప్పుడు 4వ రోజు ఇస్తున్నాం. నేను ప్రతి 3వ రోజు ఇవ్వమని చెప్తున్నా.
దానికి కూడా క్లారిటీ తీసుకుని వస్తున్నాం. ఇవి కాకుండా హెచ్ఎన్ఎస్ ఉంటే హెచ్ఎన్ఎస్లో ఇసుకంతా ఎత్తేసారు ఈ వైసీపీ. ఆ ఇసుక కూడా కాపాడుతున్నాం. ఇదే కాకుండా సెంట్రల్ స్కూల్ ఒకటి కొత్తగా ప్రారంభం కాబోతున్నది. ఇదే కాకుండా డిఎంఎఫ్ ఫండ్స్లో కూడా 3.5 కోటి రూపాయలు ఇచ్చాం. సిఎంఆర్ఎఫ్ అంటే ఏం తెలియదు, ప్రజలు మర్చిపోయినారు. ఈ 5 సంవత్సరాల ముందు మాట ఇది. సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి మర్చిపోయినారు. మళ్ళా మేము పాలనలోకి వచ్చినాక ఈ 6 నెలలకి 1.5 కోటి రూపాయలు సిఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. ఇంకా ఒక 15 రోజుల్లో ఇంకొక 1 కోటి రూపాయలు రాబోతున్నది. అవి కూడా ప్రజలకు ఇస్తాం. నేను మా సహచర పార్టీలో ఉన్న రిప్రజెంట్ చేస్తున్న నాయకులకు అందరికి కోరుతున్నాను, ఏదైతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ వస్తుంది క్లియర్ కట్గా మాట్లాడతాం, దాపెట్టి మాట్లాడే అవసరం లేదు. హాస్పిటల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్లెస్ కాదు, హాస్పిటల్ యథావిధిగా ఉంటుంది. వైద్య విధాన పరిషత్కి కమిషనర్ 2కి వస్తున్నది హాస్పిటల్. దానికి వచ్చిందే ఒక మంచి సర్జన్ కూడా మెడికల్ సూపరింటెండెంట్గా రికమెండ్ చేశాము. డాక్టర్స్ ఎవరెవరు కావాలో అంతా ప్లాన్ చేశాము. తప్పకుండా పూర్తి స్థాయిగా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి కాపాడుతూ దానికి కావాల్సిన వసతులు పెంచుతూ ఇంకా దానికి డెవలప్మెంట్ చేస్తూ కార్డియో రేపు బైపాస్ సర్జరీ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ చేసే విధంగా తీసుకొని వస్తాం. పెద్ద సర్జరీస్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 70 లక్షల రూపాయలతో ఆపరేషన్ థియేటర్ ఇచ్చాను. అది తప్ప మీరు ఏమైనా చేసినారా? మీరు చేసినారు హాస్పిటల్కి అతుకులు బతుకులు. ఏం చేసినారు? పైన షీట్లు వేసేసి పిఓపి చేసినారు. ఆ పిఓపిలో నీళ్ళు వచ్చేస్తాయి, ఓపెన్ అయిపోయిన పిఓపిలు అన్నీ. ఒక్కటి కూడా క్లియర్ కట్ పని లేదు. టైల్ లేయింగ్ చేశారు, ఎక్కడికక్కడ టైల్ లేయింగ్స్ అంత అన్లెవెల్స్ ఉన్నాయి. ఏ పనిలో కూడా ఫుల్ టర్మ్ అబ్సల్యూట్ పని చేయలేదు. మీరు అన్ని అతుకులు బతుకులే చేశారు. అటువంటి పాలన కలిగిన వైఎస్ఆర్ పార్టీ మీరు ప్రజలకు ఏమాత్రం పని చేయలేదు. మీరు ఉన్న ఎంపీ గారు కూడా ఏమి చేయలేదు, ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేదు. 2 పర్యాలు ఉన్న ఎమ్మెల్యేలు మొన్న పాలన 5 సంవత్సరాలు నిందంటే జైలుకు మాత్రం పంపించారు మనుషులు. చాలా పెద్ద ఘనత. ఆ రోజు స్వరాజ్యం కోసం జైలుకు పంపించారు, ఈరోజు హక్కుల కోసం జైలుకు పంపించేశారు. ఆంగ్లేయులకి మీకు ఇదే తేడా. సో అటువంటి పార్టీ ఇది వైసీపీ పార్టీ. దీళ్ళు మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. ఈరోజు మేము సూటిగా చెప్తున్నాము, ప్రజా సమస్యల పైన మేము కలిసి ముందు నడుస్తాము. ఇచ్చిన మాట ఇచ్చినట్టు కట్టుబడి ఉన్నాము. ఎక్కడ రెండో మాట లేదు. ఆ రోజు మాట ఇచ్చాము, 3 సిలిండర్లు ఇస్తామని సిలిండర్లు ఇస్తున్నాం ఇళ్లకు. ప్రజలకు 4,000 పెన్షన్ ఇస్తాం. 4,000 పెన్షన్ ఇవ్వడానికి నీకు భారతదేశంలో ఎవరు 4,000 పెన్షన్ ఇవ్వడం లేదు. 3 సిలిండర్లు ఎవరు భారతదేశంలో ఏ ఇంటికి ఇవ్వడం లేదు. రాష్ట్రం ఏమి సర్ప్లస్లో లేదు, రాష్ట్రం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ వచ్చేసింది రాష్ట్రంలో. ఆర్బీఐ కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే సడన్గా డబ్బు ఇచ్చే పరిస్థితులు లేదు. అయినా ఒక ప్రణాళిక ప్రకారం ఈ రోజుకి కూడా ఆర్థికంగా గాడిలో రాలేదు రాష్ట్రం. అయినా గాడిలో పెడుతున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని కోసం గాలిలో ఉండింది రాజధాని. ఎవరన్నా పోయి మాకు ఎక్కడన్నా వేరే రాష్ట్రాలకు పోతే మీ క్యాపిటల్ సిటీ ఏదంటే మేము ఇట్లా పైన చూసేది. ఎందుకంటే మాకే తెలియదు రాష్ట్ర రాజధాని ఏది. నేను ఎక్స్ఎమ్మెల్యే, నాకే తెలియదు నా రాష్ట్ర రాజధాని ఏది. 3 అని చెప్తే నవ్వుతారు, ఎవరా బుద్ధి లేదా, 3 రాజధానులు ల్యాండ్ ఉన్నాయంట. సో అందుకోసం మేము ఆకాశం వైపు చూస్తాను. ఇటువంటి పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ క్లియర్ కట్ మీకు అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు లేదు, అవగాహన లేదు, క్లారిటీ లేదు, వర్క్ మైండెడ్ లేదు. అటువంటి పరిపాలన చేసిన మీ చరిత్ర ఈరోజు ఒకసారి గాడిలో పెట్టడం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడం, R&B, PR, RWS, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లంతా 5 ఏళ్ళు పండుకొని ఎంబుక్లన్నీ మూసేసి బెంగళూరు పోయి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. ఆ డిపార్ట్మెంట్స్ అంతా టైం లేదు ఇప్పుడు ఎంబుక్లు రికార్డ్ చేయడానికి. వాళ్ళ దగ్గర ఎంబుక్లు రికార్డ్ చేయడానికి టైం లేదు. అన్ని వర్కులు ఇచ్చాం వాళ్ళకంతా. ఈ విధంగా పని జరుగుతున్నది రాష్ట్రం. సో దయచేసి మేము ఒకటే కోరుతున్నాము, మా సహచర వేరే రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ మీరు ఎక్కడ అభద్రత భావంలో ఉండద్దండి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది. దాంట్లో ఎమ్మెల్యేగా నేను కూడా కట్టుబడి ఉన్నాను.
మనం అందరం కలిసి మదనపల్లి నిర్మాణం కోసం కలిసి పనిచేస్తాం. ఈరోజు తటువారపల్లి స్వామి చెరువులో 40 ఎకరాలు ఉంది. దానికి కాపాడుతూ దాంట్లో మనం మనుషులకు బోటింగ్ గిటింగ్ పెట్టి సాయంత్రం పూట మనుషుల కోసం సౌకర్యాలు కల్పిస్తాం. ఇవే కాకుండా ఒక మంచి టౌన్ డెవలప్మెంట్ చేస్తాం. దయచేసి మీరందరూ సహకరించాలా. ఎవరు ఏం చెప్తే కూడా మనం ఎక్కడ కూడా అభద్రతా భావం ఫీల్ అయ్యే అవసరం లేదు. ఇదే కాకుండా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద స్టేడియం కట్టుబోతున్న 2000 కోట్ల రూపాయలతో స్టేడియం ప్రారంభం కాబోతున్నది. దావోస్కి ఎందుకు వెళ్ళారు? పర్సనల్ ట్రిప్ కాదు, అది ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ డెవలప్మెంట్. ఒక మంచి కంపెనీస్ రావాలా, వాళ్ళకంతా అసెట్ పెంచాలా, ఆ కంపెనీస్ ఇక్కడ పూర్తి స్థాయిగా పనిచేయాలని చెప్పి దానివల్ల ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా. ఇప్పుడు ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు లేవని పిల్లలు తీసేస్తున్నారు. అటువంటి సందర్భం రాకూడదు. ఒక అడుగు అడ్వాన్స్లో ఉండాలని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయి ఎంతోమంది ఇన్వెస్టర్స్ అంతా మాట్లాడి ప్రతిరోజు అట్లీస్ట్ మనం 20 నుంచి 25 మీటింగులు చేసి అందరికీ ఒక ఆకర్షణీయంగా మాట్లాడి వాళ్ళకు వాస్తవాలు తెలిపి పూర్తి స్థాయిగా ప్రభుత్వం మీతో ఉంది, మీతో బాధ్యతగా పనిచేస్తుందని తెలిపి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రాష్ట్ర పురోగతి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి చేస్తున్నది. కొంతమంది వైఎస్ఆర్ తెలుగు పార్టీలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. మాది ఒకటే ఒక అజెండా, మదనపల్లి విత్ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్. ఇది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. దీని ఎక్కడ కూడా రెండో మాట లేదు. దయచేసి అవకాశం లేదు. ఏ ఒక్కరు చేసినా మాట్లాడినా అది మీరేదో మీ రాజకీయ మనుగడ కోసం మాట్లాడుతున్నారు. కానీ మేము ఇచ్చిన మాటకు ఇచ్చినట్లు కట్టుబడి ఉన్నాము. మదనపల్లి జిల్లా కాడ నుంచి మదనపల్లి అభివృద్ధి వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సిద్ధంగా ఉండారు. ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం.